ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కాకినాడలో పర్యటించనున్నారు. అక్కడ జరుగుతున్న ప్రకృతి వ్యవసాయ సదస్సుకు హాజరు కానున్నారు. ఇక సీఎం రాకతో అధికారులు జిల్లా నేతలు ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ హనుమంతరావు అందిస్తారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో సీఎం పర్యటన అకస్మాత్తుగా ఖరారైంది. దీంతో అధికారులు కానీ నేతలు కానీ ఆగమేఘాల మీద ఆయన పర్యటనకు ఏర్పాట్లు చేస్తున్నారు. సర్పవరం జంక్షన్లో జరుగుతున్న ప్రకృతి వ్యవసాయ సదస్సుకు ఆయన హాజరవుతున్నట్లుగా అధికారులకు సమాచారం అందడంతో నేతలు కూడా అక్కడి నుంచి వెంటనే తరలి వచ్చి రిపబ్లిక్ డే ఉత్సవాల నుంచి వచ్చి ఇక్కడ ఏర్పాట్లు పరిశీలిస్తున్నారు. అయితే ఇప్పుడు సీఎం వచ్చే ప్రాంగణమే ఇదంతా కూడా ఇప్పుడు ఏర్పాట్లతో ముమ్మరంగా చేస్తున్నారు. ఇప్పుడు ప్రకృతి వ్యవసాయ సదస్సు జరుగుతున్న కార్యక్రమంలో మనం ఉన్నాం. ఇక్కడ కూడా అన్ని కార్పెట్లు వీటన్నిటి కూడా ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం జరుగుతుంది. అధికారులు కూడా ఇప్పటివరకు కూడా వచ్చిన రక్షక దళాలు ఇవన్నీ కూడా పోలీసుల ఆధీనంలోకి దీన్ని తీసుకొని సీఎం పర్యటనకు విస్తృతమైన ఏర్పాట్లు చేసేందుకు ఏర్పాటు చేస్తున్నారు. కార్పెట్లు కూడా పరిచేసి ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ మధ్యాహ్నానికే దాదాపు ఒక 3-4 గంటల ముందే ఈ సమాచారం తెలియతో అధికారులు నేతలు కూడా ఇక్కడ దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షించే దాంట్లో నిమగ్నమై ఉన్నారు. ముఖ్యంగా అధికారులు ఇక్కడ గత 8 రోజులు జరుగుతున్న ఈ సదస్సును విజయవంతం చేసేందుకు కూడా విశేషంగా కృషి చేస్తున్నారు. ప్రకృతి వ్యవసాయ సదస్సును రైతులకి ఎంతో దోహదపడుతుందనే ఉద్దేశంతో ఇక్కడే ఉండి జేసీ గారు పర్యవేక్షిస్తున్నారు. ఆయన్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ఈ సదస్సుకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కాసేపట్లో రాబోతున్నారు. అంటే మీకు ముందస్తు సమాచారం ఇవ్వలేదండి? దీనికి సంబంధించిన విషయాలు చెప్పండి. ఇప్పుడు 1 గంట క్రితమే తెలిసిందండి సార్ కూడా వస్తున్నట్టు. ఏర్పాట్లు అయితే పకడ్బందీగా ఇప్పుడు అదే స్థాయిలో చేస్తున్నాం. రోజు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. రైతులకి ఇబ్బంది లేకుండా చూస్తున్నాం. మెయిన్ డ్రింకింగ్ వాటర్ కానివ్వండి, భోజన విషయాలు కానీ, టిఫిన్స్ కానివ్వండి, ఉండడానికి కానీ అన్నీ కూడా జాగ్రత్తగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. జిల్లా యంత్రాంగం అంతా అక్కడ ప్రజాప్రతినిధులకు ఇస్తూ అందరం కూడా కలిసి ఈ సభని సక్సెస్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. సార్, ఇప్పుడు మీ నియోజకవర్గంలో చాలా అద్భుతమైన సదస్సు జరుగుతుంది రైతులకు సంబంధించింది. దీనికి అకస్మాత్తుగా సీఎం రావడంతో మీరు ఏర్పాట్లు ఎలా చేయగలుగుతున్నారు సార్? ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సుభాష్ పాల్కే గారి యొక్క కార్యక్రమానికి హాజరవుతారని సమాచారం పొద్దున్న 9 గంటలకే జరగడం జరిగింది. మరి ఇది 30-29 తారీఖులో జరుగుతుందన్న కార్యక్రమం. వేరే కార్యక్రమాలు ఆయన ఉన్న మూల దీన్ని రీపోస్ట్ పోన్ చేసుకొని అప్పటికప్పుడు చెప్పడం జరిగింది. ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా అధికారులు కానీ, పోలీస్ యంత్రాంగం కానీ, ఒక పక్క స్థానికులు రైతులందరినీ కూడా గ్యాదర్ చేయడంలో కానీ, కార్యకర్తలు కానీ అప్పుడే అందరికీ కూడా మెసేజ్లు పెట్టడం కూడా జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ఆయన వస్తున్నందుకు ప్రత్యేకంగా అభినందించవలసిన విషయం ఉంది. ఎందుకంటే సుభాష్ పాల్కే గారికి ఈ తూర్పుగోదావరి జిల్లాలో ఈ సర్పవరం గ్రామంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి 1 వారం రోజులు ఆయన షెడ్యూల్ ఇవ్వటం, ఆ షెడ్యూల్లో మరి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రైతులందరినీ కూడా దత్తత తీసుకుని దీన్ని అందరినీ కూడా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి లేని వ్యవసాయానికి ప్రోత్సహించడానికి నేను దత్తత తీసుకుంటానని అనౌన్స్ చేసిన సందర్భంలో ఇదే వేదిక మీద ఆయన ప్రసంగిస్తుండగా రాత్రి మన భారతదేశ ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుని ఆయనకు ప్రకటించడం ఇవన్నీ కూడా మాకు ఆనందదాయకం ఉంది. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో 5,000 మంది భారతదేశంలో ఎక్కడా కూడా ఏ రైతు సదస్సు జరగని విధంగా ఇక్కడ జరుగుతుందని ఒక పక్క, దీనికి మరి సుభాష్ పాల్కే గారు 1 వారం రోజులు ఉన్నందుకు ఈ సుభాష్ పాల్కే గారికి ఈ పద్మశ్రీ అవార్డు రావటం, ఆ పద్మశ్రీ అవార్డుని అభినందించడానికి ఇవాళ ముఖ్యమంత్రి గారు రావటం ఇవన్నీ మాకు సంతోషంగా ఉంది. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్న అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ దీన్ని సక్సెస్ చేసి అన్ని విధాలుగా రైతులందరినీ కూడా గ్యాదర్ చేసుకుని అన్ని విధాలుగా ముందుకెళ్తాం. సుభాష్ పాలేకర్ గారి పద్మశ్రీ అవార్డు ఇక్కడ మా నియోజకవర్గంలో రావడం చాలా హర్షించదగ్గ విషయం అని చెప్పి స్థానిక ఎమ్మెల్యే చెప్పడం జరుగుతుంది. దాంతోపాటు సీఎం పర్యటన అకస్మాత్తుగా ఏర్పాటైనప్పటికీ మేము అన్ని ఏర్పాట్లు కూడా పూర్తిగా నిర్వహించగలం, దాన్ని విజయవంతం చేయగలం అని చెప్పి కూడా స్థానిక నేతలు చెప్పడం జరుగుతుంది. అధికారులు కూడా ఈ సీఎం ఏర్పాట్లని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ మరి కాసేపట్లో రానున్న సీఎంకి అన్ని రకాలుగా మేము ఏర్పాట్లు చేసి దీన్ని విజయవంతం చేస్తామని చెప్పి జిల్లా అధికారులు చెప్పడం కూడా జరుగుతుంది. సర్పవరం జంక్షన్లో సీఎం వస్తున్న ప్రకృతి వ్యవసాయ సదస్సు నుంచి కెమెరామెన్ శ్రీనివాస్తో హనుమంతరావు, HM టీవీ, కాకినాడ.